మన దేశం జెండా పట్టుకున్న ప్రతి సైనికుడికి ఈ దేశం మీద ఎంత బాధ్యత ఉంటుందో, మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకున్న ప్రతి జన సైనికుడికి కూడా ఈ రాష్ట్రం మీద అంతే బాధ్యత ఉంటుంది. ఒరే నాన్న, ఏం చేస్తున్నావు? ఇలా రా. సరే నాన్న. చెప్పండి నాన్న. రేపు నీ బర్త్డే కదా, నీ బర్త్డే గిఫ్ట్ ఏం కావాలి? నాన్న, నువ్వు ఒక మాట ఇవ్వాలి నాన్న. ఏం మాట కావాలి నాన్న నీకు? రేపు నా బర్త్డేనే కాదు, అలాగే మన స్టేట్లో ఎలక్షన్ కూడా. సో నేను చెప్పిన వాళ్ళకి ఓటేయాలి. అలాగని మాట ఇవ్వండి నాన్న. అదేంటి నాన్న కొత్తగా అడుగుతున్నావు? మనం గత 25 ఏళ్ళుగా ఆయనకేగా ఓటేస్తున్నాం. అవును నాన్న, గత 25 ఏళ్ళుగా ఆ పార్టీకే వేస్తున్నాం. ఇంకో 25 ఏళ్ళైనా మన భవిష్యత్తు మారదు నాన్న. మనం ఇలానే ఉంటాం. మరి ఓటు ఎవరికి వేయాలి నాన్న? ఇంకెవరికి నాన్న? మన జనసేనకి, జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి. మరి అతను ప్రజలకు ఏం చేస్తాడన్న నమ్మకంతో ఓటేయాలి. నాన్న, ఒకటి అడుగుతాను చెప్పండి. గడిచిన 5 సంవత్సరాలు ఏం చేయకుండా ఇంకో 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇస్తేనే అన్నీ చేస్తానని మాటిచ్చేవాడు గొప్పవాడా? ఎలాంటి పదవి లేకుండా ప్రజల కోసం పోరాడేవాడు గొప్పవాడా? ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజల సమస్య మీద పోరాడకుండా పదవి కోసం పాదయాత్రలు చేసేవాడు గొప్పవాడా? నా గొంతులో ప్రాణం ఉండగా మీకోసమే పోరాడతానని చెప్పేవాడు గొప్పవాడా? అయినా సినిమాలో 6 పాటలు, 4 స్టెప్పులు, 3 డైలాగులు చెప్పినంత ఈజీ కాదు రాజకీయంలోకి రాణించడం అంటే. అయినా సినిమా వాళ్ళకి రాజకీయాల గురించి ఏం తెలుసురా? నాలుగే రోజులు ఉంటారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. నానా, చలన్ చిత్రసీమలో నంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఆయనతో సినిమా తీయాలని టాప్ డైరెక్టర్లు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయనతో సినిమా కోసం ఈ నిర్మాతలు క్యూలో ఉంటారు. ఆయనున్న సినిమాలో ఒక్క ఫ్రేమ్లో అయినా కనిపించాలని ఎంతోమంది యాక్టర్లు ఎదురు చూస్తున్నారు. సంవత్సరంకి ఒక సినిమా, 2 యాడ్లు చేసుకునే చాలు నాన్న, కోట్లు వస్తాయి. లగ్జరీ కార్లు, ఖరీదైన బిల్డింగ్లు, ఫారెన్ ట్రిప్లు, ఇవన్నీ వదిలేసి మన సమస్యలు తీర్చడానికి కాలుకి చెప్పులు లేకుండా కూడా తిరుగుతున్నాను నాన్న. ఇప్పుడు చెప్పండి నాన్న, లక్షల కోట్లు దోచుకునేవాడ గొప్పవాడా, 1,00,000 మంది ప్రజల సమస్యలు తీర్చేవాడు గొప్పవాడా? అవును, ప్రజల సమస్యల మీద పోరాడేవాడే గొప్పవాడు. అయినా పవన్ కళ్యాణ్ ఒక్కడే నీతిగా నిజాయితీగా ఉంటే సరిపోతుందా? మిగిలిన అభ్యర్థులందరూ కూడా మంచివాళ్లే ఉండాలి కదా. వాళ్ళు కూడా ఇప్పుడున్న నాయకుల్లా తయారైతే అప్పుడు ఏం చేస్తారు? తన్ని పార్టీ నుంచి తరిమేస్తాడు నాన్న. అయినా వాళ్ళు అలా మారరు నాన్న. ఆ నమ్మకం మాకుంది. ఎందుకంటే వాళ్ళు సీట్లు కొని ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు. ₹1 కూడా ఇవ్వకుండా సీట్లు దక్కించుకున్నారు. నాన్న, మీరు బట్టల షాప్ పెట్టుకున్నారు. ₹100 పెట్టుకున్న చొక్కాని ₹150కి అమ్ముతున్నారు. ఎలాంటి మోసం చేయకుండా ₹50 లాభంతో నీతిగా అమ్ముతున్నారు. అలాంటిది 50 కోట్లు పెట్టుకున్న ఎమ్మెల్యే సీట్ని 100 కోట్లు కాదు నాన్న, 500 కోట్లు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కోట్లు తీసుకుని పార్టీ టికెట్ ఇవ్వలేదు నాన్న. ప్రజాసేవ చేసే వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. సామాజిక న్యాయం అంటే అన్ని కులాల వారికి టికెట్ ఇవ్వడం కాదు, అన్ని రకాల ఆర్థిక పరిస్థితులు ఉన్నవారికి అవకాశం ఇవ్వడం. అందుకనే అతి సామాన్యుడు కూడా టికెట్ ఇచ్చాడు. పొంగునూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ తన నియోజకవర్గ ప్రజల సమస్యలు చెప్పడానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కటే అడిగాడు నాన్న, నువ్వే ఎమ్మెల్యే అయితే ఆ సమస్యని ఎలా పరిష్కరిస్తావని. ఆయన చెప్పింది విని నెక్స్ట్ డేనే మొదటి జాబితాలోనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు నాన్న. ఇది నాన్న సామాజిక న్యాయం అంటే. దొంగలు, నేరగాలు, 420 ఇస్క్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఎవరు లేరు నాన్న ఈ పార్టీలో. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు చేసిన నిజాయితీగా బ్రతికిన వాళ్ళు మాత్రమే ఉన్నారు ఈ పార్టీలు. ఓకే, ఒప్పుకుంటున్నాను. అదే మన పార్టీ వాళ్ళు గెలిస్తే నెలకు ₹5,000 నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. అంటే మమ్మల్ని జీవితాంతం ఒకరి దగ్గర డబ్బుల కోసం అడుక్కున్న వాళ్ళగా తయారు చేస్తారు నాన్న. సోమరిబోతుల్లా తయారు చేస్తారా నాన్న? ఒకటి చెప్తా విను. నేను ఎలాంటి ఉద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీ కూర్చుంటే మీకు ఓకేనా? అదే మా నాయకుడు వస్తే నిరుద్యోగ భృతి ఇస్తారని మోసపూర్తి మాటలు చెప్పట్లేదు నాన్న. మాకు ఉద్యోగాలు ఇప్పించి మా కాళ్ళ మీద నిల్చోలా చేస్తారు నాన్న. ఇప్పుడు చెప్పండి నాన్న, నిరుద్యోగ భృతిని ఇచ్చేవాడు గొప్పవాడా? ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యలు పోగొట్టేవాడు గొప్పవాడా? నువ్వు చెప్పింది నిజమేనానా? నిరుద్యోగ సమస్యను పోగొట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా ఒక్క చిరుద్యోగమైనా ఇప్పించగలిగిన వాడే గొప్పవాడు. అయినా మీలాగే మీ నాయకుడికి
ఆవేశం, ఆలోచన ఒక్కటే ఉంటే సరిపోదు నాన్న. దానికి అపారమైన రాజకీయ అనుభవం కావాలి. నా గుండెలో కొండంత ధైర్యం, మాటల్లో తెగువ, ఒంట్లో శక్తి, రాష్ట్రాన్ని ఎలా అయినా అభివృద్ధి చేయాలని తెలివి, నరాల ప్రజాసేవ కోరిక, ఇవి చాలు నాన్న. అయినా మా వాడు వచ్చింది రాజకీయం చేయడానికో, రాష్ట్రానికి రాజు కావాలని కోరికతో కాదు నాన్న. ఈ రాష్ట్రాన్ని రాబందుల పీక్కు తింటున్నా రాక్షసుల నుంచి కాపాడడానికి వచ్చాడు నాన్న. అయినా అనుభవం గురించి మాట్లాడవు కదా నాన్న, ఒకటి చెప్తా విన్నాను. అపూర్వ అనుభవం ఉన్న ద్రోణాచార్యుడు, భీష్ముడు ఒక పక్కన, మొదటిసారి కురుక్షేత్రంలో అడుగుపెట్టిన అర్జునుడు ఒక పక్కన. ఆ ధర్మం వైపు నిలబడ్డ ద్రోణాచార్యుడు, భీష్ముడు ఓడిపోయారు, చనిపోయారు. ధర్మం వైపు నిలబడ్డ అర్జునుడు నిలబడ్డాడు, గెలిచాడు. 25 అనుభవం ఉన్న పొలిటీషియన్ అయినా, 100 సంవత్సరాల వయసున్న వృద్ధుడైనా ఒక్క రోజుతోనే తన జీవితం మొదలవుతున్నాను నానా. బై బర్త్ ఎవరు పొలిటీషియన్ ఎవరు నానా? పేదవాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు కాబట్టే కదా 2 రూపాయలకే 1 కిలో బియ్యం ఇస్తున్నారు, 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ ఏ ప్రభుత్వం ఇచ్చింది? నానా ఒకటి అడుగుతాను చెప్పు. మనకి రేషన్ కార్డు ఉంది, అందులో 25 కేజీల బియ్యం వస్తుంది. వాటిని మనం వండుకొని తింటున్నామా? లేదు, హోటల్ వాళ్ళకి అమ్మేసి మనం మంచి బియ్యం కొనుక్కొని తింటున్నాం కదా నానా. మనమే కాదు, రాష్ట్రంలో ఉన్న ఎవ్వరు కూడా రేషన్లో వచ్చే బియ్యం తినట్లేదు నాన్న. అయినా ఒక బియ్యంతోనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతుకుతుందా? ఉప్పు, పప్పు, కూరగాయలు వాటన్నిటికీ మినిమం 2500 రూపాయలు కావాలన్నా. రేషన్ షాపులో అక్రమ దందాలు నిర్మూలించడానికి రేషన్ వ్యవస్థను తీసేసి నెలకయ్యే 2500 రూపాయలు ఒక్కొక్క ఫ్యామిలీకి ఇస్తున్నాను నాన్న. ఇప్పుడు చెప్పండి నాన్న, 25 కేజీల బియ్యం ఇచ్చేవాడు గొప్పవాడా, 25 ఏళ్ళ భవిష్యత్తుని ఇచ్చేవాడు గొప్పవాడా? అవును, రైతులను ఆదుకోవడానికి 5000 రూపాయలు, ఆడపడుచులకు 10,000 రూపాయలు, అలాగే నవరత్నాలు లాంటి పథకాలు ఎన్నో పెట్టాడు. వాటన్నిటిని వదిలేసి మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి? నానా, మనం సుఖంగా ఉన్నప్పుడు పరవానం పెట్టేవాడు కాదు నాన్న కావాల్సింది. కష్టాలు ఉన్నప్పుడు పచ్చడి మెతుకులు పెట్టేవాడు కావాలి నాన్న. ఈ రోజుల్లో విద్యా వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది నాన్న. నా చిన్నప్పటి నుంచి నా చదువు కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు నాన్న. ఏ ప్రభుత్వ పార్టీ అయినా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఓటు ఉన్న వాళ్ళకి అందరికీ పథకాలు ఇచ్చింది, కానీ స్టూడెంట్స్కి, ఓటు లేని వాళ్ళకి ఎలాంటి పథకాలు ఇవ్వలేదు నాన్న. కానీ మొదటిసారిగా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను ఇస్తున్నాడు నాన్న. ఏ ఎంఎన్సీ కంపెనీ ఇవ్వలేని విధంగా 10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా ఇస్తున్నాడు నాన్న. ఇవి చాలవా నాన్న మనం సుఖంగా, ఆరోగ్యంగా బతకడానికి? అరే, ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, ఎన్నో ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తుంది. మన కళ్ళెదురుగా టీవీలో యాడ్లు చూస్తున్నాం కదరా. నాన్న పావులా ఖర్చు పెట్టి 10 రూపాయలు ఖర్చు పెట్టాలని పబ్లిసిటీ చేసుకునే రోజులు నాన్న ఇవి. మన ఆఖరి కోరిక తీర్చుకోవడానికి దేవుణ్ణి చూడాలనుకుంటావు నాన్న. శ్రీజ 10 ఏళ్ళ పాప, తను కూడా మనలాగే దేవుణ్ణి చూడాలని కోరుకుందానా. సమాచారం తెలిసిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కనిపించాడు, మాట్లాడాడు, వాళ్ళ తల్లిదండ్రులకి భరోసా ఇచ్చాడు, వాళ్ళకి అండగా నిల్చున్నాడు, ఆ పాపని బతికించుకున్నాడు. ఆ దేవుడే నాన్న మా పవన్ కళ్యాణ్. ఇలా ఎన్నో గుప్తధనాలు చేశాడు నాన్న. ఆఖరికి తన ఇల్లుని కూడా అమ్ముకున్నాడు నాన్న. ప్రజలు ఎంత అమాయకులు తెలుసా నాన్న. టీవీలో ఎద్దులు చూపించి ఆవని చెప్తే నిజమని నమ్మే రకం నాన్న. గాల్లో మేడ్లు, గ్రాఫిక్స్లో కోట్లు కట్టబెడ కాదు నాన్న కావాల్సింది. మన తల దాచుకోవడానికి చిన్న గుడిసినైనా ఇచ్చేవాడే నాన్న మనకు కావాల్సింది. ఇప్పుడు చెప్పండి నాన్న, లక్షల కోట్లు దోచుకునేవాడు కావాలా, 1,00,000% కోసం అహార్నిశలు పోరాడేవాడు కావాలా? అన్ని కులాల వారు పవన్కి సపోర్ట్ చేస్తారా? వాళ్ళ క్యాస్ట్ సపోర్ట్ ఎక్కువగా ఉండే చోటే పవన్ నిలబడ్డాడని విన్నాను. నానా, పవన్ పుట్టింది మొగల్తూరు, పెరిగింది నెల్లూరు, సెటిల్ అయింది హైదరాబాదు, ప్రస్తుతం ఉంటుంది అమరావతిలో, పోటీ చేస్తుంది గాజువాకలో, భీమవరంలో. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇంట్లో పులి వీధిలో పిల్లిలాగా రాజకీయం మొదలుపెట్టిన దగ్గర నుంచి సొంత ఊర్లో తప్ప పక్క నియోజకవర్గంలో కూడా పోటీ చేయని వాడు గొప్పవాడా? తన పుట్టి పెరిగిన ఊరులతో సంబంధం లేకుండా పోటీ చేసిన వాడు గొప్పవాడా? ఇంకేమన్నావు నాన్న? తన క్యాస్ట్ వాళ్ళ సపోర్టా? ఒక వ్యక్తి
నామినేషన్ ఫామ్లో క్యాస్ట్ నాట్ అప్లికబుల్ పెట్టిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నానా, ఉద్దానం అనే ఒక ఊర్లో కిడ్నీ బాధితులది ఏ క్యాస్ట్ అని వాళ్ళకి సాయం చేస్తున్నాడు చెప్పు. రెల్లి కార్మికులు తన క్యాస్ట్ అన్నా ఉపాధి సాయం చేస్తా అన్నాడు. చేపలు పట్టి జాలర్దే క్యాస్టు, వేటకెళ్ళిన సమయంలో 500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఫాతిమా కాలేజ్ విద్యార్థులు, ఆశా వర్కర్లు, జూనియర్ డాక్టర్లు వీళ్ళందరూ తన క్యాస్ట్ వాళ్ళన్నా వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాడు. అంతెందుకు నాన్న, మరి మన క్యాస్ట్ ఏంటి? నేనెందుకు సపోర్ట్ చేస్తున్నాను? వెంకట్రెడ్డి కొడుకునైనా నేను కుల మత జాతి ప్రాంతాలు చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వలేదు నాన్న. అతని సినిమాలు చూసి డ్యాన్సులు చూసి వాటికి ఫ్యాన్ అవ్వలేదు నాన్న. ఆయన వ్యక్తిత్వాన్ని చూసి భక్తుడినే నాన్న. మావాడు ట్రెండ్ ఫాలో అవడు, సెట్ చేస్తాడు. ఇప్పుడు కూడా రాజకీయాల్లోకి ట్రెండ్ సెట్ చేయడానికి వచ్చాడు. ₹1 డబ్బు, ఒక్క చుక్క మందు పోయించకుండా సీఎంఐ ట్రెండ్ సెట్ చేస్తాడు. ఆ ట్రెండ్ని దేశం మొత్తం ఫాలో అవ్వాల్సిందే. మరి ఇంత చేస్తే ఏ టీవీ ఛానల్లోనూ తన గొంతు వినిపించలేదు, ఏ న్యూస్ పేపర్లో తన గురించి రాయలేదు. ఎందుకు? అందుకే నన్ను వాటిని పెయిడ్ ఎల్లో ఛానల్స్ అన్నారు. అవి ఎప్పుడో అమ్ముడిపోయాయి. ఎవరు పవర్లో ఉంటే, ఎవరు డబ్బులు ఇస్తే వాడికే భజన చేస్తారు. అయినా వాళ్ళకి ప్రజా సమస్యల మీద పోరాడేవాడు కాదు నన్ను కావాల్సింది. సినిమా వాళ్ళు వాళ్ళ రంకులు కావాలి. శ్రీరెడ్డి కత్తిమేషిని తీసుకొచ్చి డెబిట్లు పెడతారు కానీ ఇలాంటి వాటిని కవర్ చేయరు నాన్న. 10+1 11 ఛానల్స్ కలిపి ఒక గొంతుని నొక్కేలు చూస్తున్నారు నాన్న. ఏ గొంతు అయితే ప్రజల సమస్యల మీద పోరాడుతుందో, ఏ గొంతు అయితే ప్రజల తరపున మాట్లాడుతుందో అదే గొంతుని ప్రజల వరకు తీసుకెళ్లాలని, అతని ఆశయాల్ని ప్రజల వరకు చేర్చాలని నా గుండె ఆవేశంతో ఊగిపోతుంది నాన్న. నాన్న, ఇదే చేతితో నా వేలు పట్టి నడిపించాను నాన్న. ఇదే చేలు పట్టుకుని అడుగుతున్నాను నాన్న. నా ఈ 25 ఏళ్ళు మీరు దగ్గరుండి చూసుకున్నాను నాన్న. రాబోయే నా 25 ఏళ్ళ భవిష్యత్తుకి తను భరోసా ఇస్తారంటున్నాను. ఈ ఒక్కసారికి జనసేనకి ఓటేయండి నాన్న. అదే మీరు మాకు ఇచ్చే విలువలతో కూడిన ఆస్తులు నాన్న. పుట్టినరోజు నాడు నాన్న నాకు వాచ్ కావాలి, బైక్ కావాలి, మొబైల్ కావాలి అని అడిగి కొనిపించుకునే కొడుకుల్ని చూశాను. కానీ నాన్న నాకు 25 ఏళ్ళ భవిష్యత్తు నువ్వు జనసేన పార్టీకి ఓటేయి అని అడిగిన నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్న. నా ఓటు మీ నాయకుడికే కాదు కాదు మన నాయకుడికే, పవన్ కళ్యాణ్కే. జై హింద్, జై జనసేన. గత 25 ఏళ్లుగా రైతులు వర్షాకాలంలో వర్షాల కోసం, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యంలో మార్పు కోసం జనం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం వానాకాలంలో 4 జల్లులు, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఒక నాయకుడు వస్తున్నాడు పోతున్నాడు. కానీ వాళ్ళ చెరువు నిండటం లేదు, వీళ్ళ కష్టాలు తీరడం లేదు. ఈసారి మాత్రం జనం కోసం జనసేన, రైతుల కోసం వాన 2 కలిసి వస్తున్నాయి. ఇప్పుడు వెయ్యండి నాట్లు, ఇప్పుడు వెయ్యండి ఓట్లు. చెరువు నిండా నీళ్లతో నిరంతరం పారే సెలయేరులా వస్తుంది వాన. మీ కడుపు నిండా తిండి పెట్టడానికి మన రాష్ట్రానికి పెద్ద పాలేరులా వస్తున్నాడు జనసేన. మీరు వేసే ప్రతి నాటు మొలకెత్తి మహావృక్షంగా మారి మీకు నీడనిస్తుంది. మీరు వేసే ప్రతి ఓటు మన నాయకుడిని మహానాయకుడిని చేసి అవినీతి రహిత పాలనతో ఆంధ్ర రాష్ట్రాన్ని తల ఎత్తుకు చూసేలా చేస్తుంది.